దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. మనం ధ్యానించుకోబోయే దైవ వర్తమానము పరిశుద్ధ వేద గ్రంథంలోని రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం నుంచి చివరి వరకు ఉన్నటువంటి భాగము. ఇది ఒక వృత్తాంతం. దైవ సేవకుడు పరిచర్య చేస్తున్న కాలంలో దేవుడు తన కృపా సంకల్పాన్ని బట్టి నేను మీతో ఉన్నవాడను అని రుజువు చేసుకోవడానికి, తన భక్తులతో దేవుడు ఉన్నాడు అని లోకానికి తెలియచెప్పటానికి భక్తులు కోరినప్పుడల్లా ఎన్నో అద్భుతాలు చేశాడు. అలాంటి అద్భుతాలు జరుగుతూ ఉన్నందువలన దేవుని యొక్క నామము మహిమపరచబడుతూ ఉంది. ఆ విధంగా మహిమపరచబడుతూ ఆ నోట ఈ నోట ప్రాంతాలు ప్రదేశాలు దాటి దేశాలు దాటి ఖండాంతరాలుగా దేవుని యొక్క మహిమ వ్యాపించడం జరుగుతుంది. దేవుడు అద్భుతాలు చేసేవాడని, సృష్టించడం మాత్రమే కాదు, చెడిపోయిన దాన్ని బాగు చేసేవాడని ఒక గొప్ప నానుడి ఆ దినాల్లో విస్తరించబడి వ్యాపించబడి ఉండేదన్నమాట. ఈ భాగంలో నాటి కాలంలో ఉన్న దైవ సేవకుడు ఎలీషా. ఏం పేరండి? ఎలీషా పరిచర్య చేస్తున్న కాలం అది. ఆ కాలంలో పొరుగు దేశం అయి ఉన్న సిరియా దేశానికి సైన్యాధిపతి అయినటువంటి వాడు ఒకడున్నాడు. అతని పేరు నయమాను. ఆయన సైన్యాన్ని నడిపిస్తున్నాడు. చాలా దేశానికి ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. రాజు ఎడల నమ్మకంగా జీవిస్తున్నటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తికి శరీరం మీద బాధాకరమైనటువంటి తెగులు వచ్చింది. ఒకవైపు శరీరంలో వ్యాధి ఉన్నప్పటికీ తాను డ్యూటీ మాత్రం యథావిధిగా చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. సైన్యాధిపతి కనుక దేశాల మీదకి యుద్ధానికి పోయినప్పుడు ఆ దేశంలో ఏం దొరికినా వాళ్ళు తీసుకొని వచ్చి గృహ అవసరాలకి వాడుకునేవారు. మనుషులనైతే బానిసలుగా తీసుకొచ్చి ఇళ్లల్లో వెట్టి సాకిరీ చేయించుకునేవారు. అలా తీసుకొని రాబడిన ఒక చిన్నది యవనస్తురాలు, ఇజ్రాయేల్ దేశం నుంచి తీసుకొని రాబడిన ఒక యవనస్తురాలు సైన్యాధిపతి ఇంట్లో పని మనిషిగా పనిచేస్తూ ఉంది. ఇలా ఉంటున్న కాలంలో ఆ ఇంటి పనులు చేస్తూ ఉండగా ఆ ఇంటిలో ఉన్నటువంటి యజమాని యొక్క ఆరోగ్య స్థితి ఆమెకు తెలిసింది. వెంటనే ఆమె, నాకేం దిగులే, మా దేశాన్ని యుద్ధం చేసి ఓడించి బానిసలుగా తీసుకొచ్చి ఇక్కడ పడేసిన ఈ ఎదవలకి ఇలాగే జరగాలి అని అనుకోలేదు ఆమె. దేశాన్ని ఓడించి కుటుంబాలు చీల్చి యవనస్తురాలైనటువంటి నన్ను తల్లిదండ్రుల నుంచి దూరం చేసి ఇక్కడికి తీసుకొచ్చినటువంటి వ్యక్తికి తగిన శాస్తి జరిగిందని ఆమె మురిసిపోలేదు. ఆమె ఎంత మంచి మనసున్న మనిషి అంటే ఇల్లాలతో చెబుతున్న మాట, నా యజమానుడు షోమ్రోనులో ఉన్నటువంటి దైవ సేవకుని దగ్గరికి గనక వెళితే ఈ రోగం అంతా పోతుందమ్మా అని చెప్పింది. క్రైస్తవుడికున్న, విశ్వాసికున్న, భక్తుడికున్న ప్రధానమైనటువంటి కర్తవ్యం ఏమిటంటే సమయం దొరికినప్పుడల్లా నీవెరిగిన క్రీస్తును లోకానికి పరిచయం చేయాలి. ఈరోజు నీవు క్రైస్తవుడిగా ఎన్ని సమస్యలు నీ జీవితంలో వచ్చినా నిలదొక్కుని నువ్వు ఎందుకున్నావు అంటే సమస్యల కంటే మెరుగైన లాభము దేవుని వల్ల నీవు పొందుకున్నావు కనుక, నేను పొందుకున్నాను కనుక. ఈ విధంగా లాభపడినటువంటి మనం పొందిన మేలు ముందర
మనం అనుభవించే కీడు గొప్పది కాదు. గనుకనే ఈరోజు ప్రపంచంలో క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఎన్ని దుష్ట శక్తులు పనిచేసినా, క్రైస్తవ్యమే భూమి మీద లేకుండా పోవాలని ప్రయత్నం చేసినా, ఈరోజు క్రైస్తవులందరూ దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నారు. ఎంత తొక్కేయాలని దుష్టుడు పనిచేస్తే అంత సంఖ్యాపరంగా క్రైస్తవులు పెరుగుతూ ఉన్నారన్నమాట అండి. ఇక్కడ జరుగుతున్న కారణం ఏమిటంటే, దేవుని ఆరాధించుకునే ఈ అమ్మాయి, భయం కలిగినటువంటి ఈ అమ్మాయి ఆ ఇంట్లో పని మనిషిగా పనిచేస్తున్న కాలంలో ఇంటి యజమానికి కలిగిన బాధను బట్టి, రోగాన్ని బట్టి ఆమె చెప్పిన మాట ఏమిటంటే, నా యజమానుడు బాగుండాలి. చెప్పండి, నా యజమానుడు బాగుండాలి. నా యజమానుడు బాగుండాలి అంటే నా యజమానుడు నా దేవుని సేవకుని దగ్గర ఉండాలి. దేవునికే మహిమ కలుగునుగాక. చిన్న పిల్ల, అవకాశం వచ్చింది. దేశాన్ని గెలిపించిన నయమాను ఇంటికి సువార్త చేసింది. చాలాసార్లు నీకు కూడా అవకాశం వచ్చింది. ప్రభువుని గురించి, ప్రభు మహిమను గురించి చెప్పే అవకాశం వచ్చినా కానీ మనం దాన్ని ఉపయోగించుకోలేకపోతూ ఉన్నాం అన్నమాట అండి. ఉపయోగించుకోవటం వల్ల ఆ అమ్మాయికి వచ్చినటువంటి లాభం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఆమె చెప్పిన మాటను బట్టి వాళ్ళు వెళ్ళి స్వస్థత పొంది తిరిగి వచ్చినప్పుడు తిరిగి ఇంటిలోనికి చంటి పిల్ల దేహంతో అడుగుపెట్టినటువంటి నయమాను మొట్టమొదటిగా ఎవరిని చూడాలని అనుకున్నాడంటే, నా ఈ అనారోగ్యం నుండి ఆరోగ్యానికి కారకురాలుగా ఉండి ప్రభు యొక్క గొప్పతనాన్ని మా ఇంటికి సువార్తగా చెప్పినటువంటి ఆ యవనస్తురాల్ని చూడాలని అనుకుంటాడు. ఎవరిని చూడాలనుకుంటాడండి? చెప్పండి, ఎవరిని భార్యనా, పిల్లల, బంధువుల్లా? తనకు మేలు కలిగింది. ఇప్పుడు అమ్మాయి పోస్ట్ ఇంట్లో మారిపోయింది. అంట్లతో మీ అమ్మాయి, చెప్పండి, అందలం మీద కూర్చునే స్థాయికి దేవుడు ఆమెను తీసుకొచ్చాడు. కారణం ఏమిటంటే, ఆమె చేసిన ఒక్క పని, ఆమె ఎరిగిన దేవుని ప్రకటించింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆమె ఏమన్నా ఫీజు తీసుకుందా? లాభపడిందా? నిస్వార్థంగా శత్రువు కూడా బాగుపడాలనుకొని మంచి ఆలోచనతో తాను ఎరిగిన క్రీస్తును ప్రకటించింది. సరే, రెండవ ఘట్టంలోనికి వద్దాం. ఇక్కడ దైవ సేవకుడు ఉండే చోటికి ఈ నయమాను వచ్చినప్పుడు, నయమాను చూడగానే దైవ సేవకుడు చేసిన పని ఏమిటంటే, నీవు యోర్దానుకు వెళ్ళి, అర్థమైందండి, 7 సార్లు మునగమని చెప్పాడు. ఈయనే మంచం వేసుకొని వచ్చాడంటే, నేను సైన్యాధిపతిని, నేను రాగానే సింహాసనం వేస్తాడు, నన్ను కూర్చుండి పెడతాడు, చక్కటి సన్మానాలు సత్కారాలు చేస్తాడు, ఎందుకంటే నేను కింగ్ తర్వాత కింగ్ని అనుకుని అంచనా పడి వచ్చాడు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు రాజువైనా, మంత్రివైనా, కోటీశ్వరుడు అయినా, కాటికి కాళ్ళు చాపుకున్నా దేవుని దగ్గర ఒకటే గౌరవం, ఒకటే ఘనత. యోర్దానులోనికి వెళ్ళి 7 సార్లు మునగమని చెప్పాడు. నేను అనుకున్నది ఒకటి, ఇక్కడ జరుగుతున్నది ఒకటి. తను కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యాడు. వీడు అక్కడికి వెళ్ళి మునగమంటున్నాడు. అందుకంటే ప్రశస్తమైన నదులు మా దేశంలో ఉన్నాయి, అక్కడ ములుగుతాను. ప్రాంతీయ భేదం అతని హృదయంలో బలంగా నాటుకుంది. మా దేశం వేరు, మీ దేశం వేరు. మా నదులు గొప్పతనం వేరు, మీ నదులు గొప్పతనం వేరు. మీ నదుల్లోనే ఎందుకు మేము ములగాలి? ములిగితేనే స్వస్థత వస్తుందంటే మా నదుల్లోనికి పోయి ములుగుతాం. ప్రాంతీయ భేదం, ఒకరంటే ఒకరికి పడని తత్వం, దీని ఏమంటే పక్షపాతం. మీరు వేరు, మేము వేరు. మీ దేశం వేరు, మా దేశం వేరు.
మా దేశపు యొక్క నదులు పుణ్య నదులు మీకంటే శ్రేష్టమైనటువంటివి. ఇవి అతను మాట్లాడుతున్న విషయాలు. అతనితో వచ్చిన పనివాడు చెప్తున్నాడు, అయ్యా వితర్కపు బోధలు కొంతసేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఏమైంది? అతను ఏం చెప్పాడు? బండి బంగారం అడిగాడా? నిన్ను డబ్బులు అడిగాడా? ఏం అడగలేదు కదా. ఒక్క మాట చెప్పాడు, యోర్దాన్లోనికి వెళ్ళి మునిగిరండి అని. ఆ మాట చేస్తే ఏమైంది? ఒకసారి వెళ్ళి ప్రయత్నం చేద్దాం అని తన పనివాడు చెప్పినప్పుడు కాదని లేక యోర్దానికి వెళ్ళాడు. 1, 2, 3, 4, 5, 6 అబ్బే ఏం మార్పు కనబడలేదు. ఇలా అంటున్నాడు దాసుడు. చివరిది మునిగి లేచేసరికి తన శరీరము చర్మం అంతా పసిపిల్ల దేహంగా మారిపోయి నీటిలో నుంచి బయటకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అతని ఆనందానికి అవధులు లేవు. అతడు పొందిన స్వస్థత ఏదో 7 వారాలు వస్తేనో 3 వారాలు వస్తేనే కాదు. ఈ మందు 40 రోజులు వేసుకుంటేనే 100 రోజులు వేసుకుంటేనే కాదు. ఉదయం ఒక బిల్ల సాయంత్రం ఒక బిల్ల వేసుకుంటేనే పోద్దని కాదు. అక్కడ క్షణంలో అతని రోగమంతా పోయింది. దేవునికి మహిమ కలుగును గాక. అప్పటి వరకు ఎన్ని ప్రయత్నాలు చేసి ఉంటాడు? ధనికురాలట, భాగ్యవంతురాలు, ఆ ఇంటి ఇల్లాలు 12 ఏండ్ల నుంచి రక్తస్రావంతో బాధపడుతుంది. నానా తిప్పలు పడిందంట. తన ధనమంతా వృధా చేసుకుంది. అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి నానా తిప్పలు పడిందని బైబిల్లో రాస్తుంది. రోగం వచ్చినోడు రూపాయి ఖర్చు పెట్టకుండా ఉండడు. రోగం బయటపడలేనంత కాలం అంతర్గతంగా ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి బాగుపడిపోవాలని ప్రయత్నం చేస్తాడు. అలా తెలిసిపోయిన తర్వాత తప్పదు అని ఇప్పుడు ఉన్నతమైనటువంటి వైద్యాలకు వెళ్తాడు. ఇంకెక్కడికి వెళ్ళినా కుదరదు. అయ్యగారు బ్రతికినంత కాలం చక్కగా పాలు పెరుగు మద్దికాయ ఇచ్చి పెట్టండి, ఇతను ఎంతో కాలం బ్రతకడానికి డాక్టర్లు చెప్పి పంపిస్తారు. కిమోలు పని చేయవు. అర్థమైందండి? రకరకాల వ్యాధులు లోకంలో ఉన్నాయి. ఎంత భయంకరమైనటువంటి రోగమైనా కుష్టు రోగుల్ని చూడడానికి ఒకసారి ప్రయత్నం చేస్తాను. ఒకసారి వేళ్ళు రాలిపోయాయి, కాళ్ళు వేలు రాలిపోయాయి, శరీరంలో గాయాలు మానలేదు, చీము రక్తం గాయంలోంచి వస్తుంది. రోజు డ్రెస్సింగ్. ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితి. ఆ ఇంటి ఇల్లాలు ఇలాంటోడు చచ్చిన ఒకటే బ్రతికిన ఒకటే అని చెప్పొచ్చు. చెప్పింది కూడాను యోబు భార్య చెప్పలేదా? చెప్పింది. ఇంత బాగా బ్రతికినటువంటి ఆ కుటుంబ యజమానుడు ఏమీ బాగోలేని స్థితిలోనికి వచ్చేసాడు. అర్థమవుతుందండి? రోగమంత భయంకరమైంది. రోగమంత మానసికమైన వ్యాధిని, మనోవ్యాధిని కలుగజేసేది. మనిషి యొక్క ప్రశాంతతను కోల్పోయేటట్లు చేసేది రోగం. ఆ రోగం రానంత వరకే, వచ్చిన తర్వాత ఇలాంటి దెప్పలే పడాలి. ఇప్పుడు అద్భుతమైన స్వస్థత దైవ సేవకుడు ద్వారా, నోటి మాట ద్వారా కలిగింది. ఇక్కడ సేవకుడు నూనె రాయలేదు, సేవకుడు అతని నెత్తిమే చేయలేదు, నువ్వు ఈ పని చేస్తే బాగుపడతావని చెప్పలేదు. నా దగ్గర దుప్పట్లు ఉన్నాయి, ఒక 2 దుప్పట్లు కొనుక్కొని పరుచుకోవడానికి ఒకటి, కప్పుకోవడానికి ఒకటి పట్టుకుని వెళ్ళు, నువ్వు దుప్పటి మీద పడుకొని దుప్పటి కప్పుకుంటే తెల్లారిసరికల్లా బాగుపడిపోతావు, ఇది దుప్పట్లో దాగి ఉన్నటువంటి మహిమ అని చెప్పలేదు. ఈ మధ్య పరీక్షల కాలంలో చాలామంది పాస్టర్ గారులు పెన్నులు అమ్ముతున్నారంట, అట్టలు అమ్ముతున్నారంట, రబ్బర్లు అమ్ముతున్నారంట. ఈ రబ్బర్ పట్టుకెళ్ళాలి, ఈ అట్ట పట్టుకెళ్ళాలి, ఈ పెన్ను పట్టుకెళ్ళాలి. దీని మీద క్వశ్చన్ పేపర్ పెట్టుకొని ఆన్సర్లు రాస్తూ ఉంటే ధారాపాతంగా జవాబులు వచ్చేస్తాయంట. వచ్చేస్తాయా? నువ్వు చదవాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి. చదివినా నీకు జ్ఞాపకం రాకపోతే దేవుడు జ్ఞాపక శక్తిని ఇస్తాడు ప్రార్థన చేస్తే. అంతకంటే వేరే అడ్డదారులు లేవు. ఈ మధ్య ఈ వీడియోస్ చాలా వస్తున్నాయి. యాక్సిడెంట్ జరిగితే యేసుప్రభు నడుచుకుంటూ వచ్చి లేవనెత్తి బాగు చేసి ఇంటికి పంపించేస్తున్నాడు.
ఇలాంటి ఏ వీడియోల్లో చూసి అనుకుంటున్నారు పాపం పరీక్ష సెంటర్ కూడా యేసుప్రభు వచ్చి పక్కన కూర్చొని ఒక్కొక్క క్వశ్చన్కి జవాబు ఆయన చెప్పేస్తాడని. లేదు, నిన్ను గెలిపించేవాడు, చూసి కాపీ కొట్టించేవాడు కాదు ఆయన. అర్థమైందా? విశ్వాసం నాకు కర్త, దానిని కొనసాగించేవాడని బైబిల్లో రాస్తుంది. నువ్వు గెలవడానికి నీకు సహాయం చేస్తాడు, మానసిక ప్రశాంతతనిస్తాడు, చదివింది జ్ఞాపకం వచ్చేటట్లు చేస్తాడు. అంతేగాని పెన్నట్టుకెళ్ళి అట్టట్టుకెళ్ళి ఎగ్జామ్ సెంటర్లో కూర్చుంటే ఏ వీడియోలో చూసినట్టుగా యేసుప్రభు ఆ గదిలోకి రాడు. దొంగలకు దేవుడు ఎందుకు సహాయం చేస్తాడు? చూసి కాపీ కొట్టిన వాళ్ళకి దేవుడు ఎందుకు సహాయం చేస్తాడు? ఒకవేళ అలా చూసి కాపీ కొట్టి నువ్వు పాస్ అయ్యేటట్లు దేవుడు చేస్తే ఆ పాస్ అయిన వ్యక్తి డాక్టర్ అవుతాడు, ఎందుకు పనికి వస్తాడు? అటు తలనొప్పి మాత్రం ఏంటో తెలియదు, కడుపు నొప్పి మాత్రం ఏంటో తెలియదు, గుండెల్లో నొప్పికి మాత్రం ఏంటో తెలియదు, కాళ్ళు లాగితే ఏం మాత్రం వేయాలో తెలియదు. ఇక అన్నిటికీ ఒకటే పారాసెటమాలే. నీ వల్ల ఎవడికి ఉపయోగం? అందుకే దేవుడు అడ్డదారిలో ఎవడిని పాస్ చేయడు. శ్రమ పడాలి, చదవాలి, నీకు జ్ఞానం కావాలి కాబట్టి దేవుని మీద నీవు ఆధారపడాలి. అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు, తద్వారా నీకు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం నిన్ను ప్రయోజకుడిగా చేస్తుంది. ఇక్కడ జరుగుతున్న ఆనందదాయకమైన ప్రక్రియ ఏంటంటే సంతోషంగా ఆయన దగ్గరికి వచ్చేసాడు. ఎవరి దగ్గరికి వచ్చాడు? పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు, ఎలీషా గారి దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఎలీషా గారికి ఇవ్వడానికి కానుక, ఎలీషా గారికి ఇవ్వడానికి కానుక వివరం అక్కడ కనబడతా ఉంది 23వ వచనంలో. నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి, అక్కడనా ఇంకెక్కడ ఉంది? 22లో కనబడతా ఉంటుంది. అది కాదు, ఆయన తీసుకొచ్చింది ఇంకా ముందు ఉంటుంది. 15 అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించము, ఇజ్రాయిల్లోనున్న దేవుడు తప్ప లోకమందంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడినైనా నా యొద్ద బహుమానం తీసుకొనవలసిందిగా అతనితో చెప్పగా, ఎలీషా, నేనెవని సన్నిధిలో నిలబడి ఉన్నానో ఇజ్రాయెల్ దేవుడని యెహోవా జీవంతోడు, నీ దగ్గర నుంచి చీపురుపులు కూడా నాకు అక్కర్లేదని పంపించేశాడు. ఎంత మంచి ఆఫర్ పోయిందండి. పర్ణశాలలో ఉన్నటువంటి పాకలో ఉన్నటువంటి ఎలీషాకు మంచి అవకాశం వచ్చింది. కమ్మన వేసుకోలేకపోతున్నానయ్యా, ఈ ఉద్యానవనంలో ఓ మంచి చర్చి కట్టమంటే మంచి ఏంటండి అది కమ్యూనిటీ హాల్ కట్టమంటే కట్టేస్తాడు. కడతాడు. బోలెడంత ధనం తీసుకొచ్చాడు. ఇంత డబ్బు, ఒక్క రూపాయి, ఒక్క పైసా కూడా తను తీసుకోలేదు, తిరిగి పంపించేశాడు. తీసుకొని ఉంటే నీకు ఎంత అయింది బాగవడానికి అంటే బండెడు బంగారం అయిందని చెప్తాడు. పోయి నీకు ఎంత అయింది బాగవడానికి అంటే ఆడు ఎంత ఖర్చు పెట్టి సేవకుడికి డబ్బులు ఇచ్చాడో అదంతా తన వ్యాధి నుంచి బయటపడడానికి ఖర్చు చేసిన ఖరీదుగా వాడు సమాజంలో చెప్పుకుంటాడు. సేవకుడు చెప్పాడు, ఉచితం. చెప్పండి, దేవుని కృప ఉచితం, దేవుడు అనుగ్రహించిన స్వస్థత ఉచితం, దేవుడు సంకల్పం అతని ఎడలో ఉంది. నేను కేవలం విజ్ఞాపన చేశాను, దేవుడు అతన్ని ముట్టి స్వస్థపరిచాడు. ఇందులో నా శ్రమ లేదు, దేవుని మహిమ పరుచుకుంటూ పో అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ వ్యాపారం జరగలేదు, ఇదంతా కళ్ళతో చూస్తున్నాడు. ప్రియ శిష్యుడు కళ్ళతో చూస్తున్నాడు. ఈ పాస్టర్ గారికి ఏమీ తెలియదు, మా గురువు గారికి. వాడు బతకడం మమ్మల్ని బతకనివ్వడు, వాడు తినడం మమ్మల్ని తినేవాడు, వాడు పోగొట్టుకోడు మమ్మల్ని వెనకేసుకొనివ్వడు. ఎన్నో మనసులో సనుక్కున్నాడు. వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నారు. వెనకాతల వేగంగా పరిగెత్తాడు. అడ్డదారులు బాగా తెలిసి ఇతనికి మనోడికి అడ్డదారుల్లో వాళ్ళకి ఎదురైపోయాడు. ఇప్పుడే
పాస్టర్ గారు ఇద్దరు మనుషుల్ని నా దగ్గరికి పంపించారు. వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారంట. వాళ్ళకి గౌరవం చేయడానికి డబ్బులు కావాలంట, బట్టలు కావాలంట. కాబట్టి అయ్యగారు పంపించారంటే ఆయన అంటాడు, ఇక ఇద్దామని తెచ్చినవి కాకుండా నా దగ్గర ఉన్నవి కూడా నేను ఇచ్చేస్తున్నాను, పట్టుకెళ్ళిపోండి అన్నాడు. ఆ విధంగా ఆయన 23వ వచనంలో చూస్తాం, 4 మణుగుల వెండి, 2 సంచులలో 4 మణుగులు వెండి, ఇంకేటమ్మా 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనిపారులో 2 వాటిని వేయగా వారు గెహజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. మంచి ఆఫర్ వచ్చేసింది. ఇలాగున అతడు పట్టుకొని వెళ్ళినటువంటి ధనం, సంపాదించిన ధనం శుభ్రంగా ఇంట్లో పెరట్లో దాచేశాడు. ఎంతటండి వెండి? ఎంత? మణుగులు, కేజీలు కాదు, 12 కేజీలు ఒక మణుగు. 12 కేజీలు ఒక మణుగు, 4 మణుగులు 48 కేజీలు వెండి. 48 కేజీలు, 48 తులాలు కాదు, 48 కేజీలు వెండి. తస్సదయ్యా, ఎక్కడ దాయాలో దాచుకున్నాడు, జాగ్రత్త పెట్టుకున్నాడు. బహుశా గుంట తవ్వి ఆ గుంట మీద మట్టి పూడ్చి జ్ఞాపకానికి ఒక రాయి ఎట్టుంటాడు పౌలు రాజులాగా, మళ్ళీ వచ్చినప్పుడు మర్చిపోకుండా ఉండడం కోసం. అర్థమైందండి? జాగ్రత్తగా పికప్ చేసి ఇప్పుడు అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రైజ్ లాడ్ అయ్యగారు అంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఇతనిలో ఏముంది తెలుసా? అయ్యగారి కంటే ఎక్కువ దానం ఉంది. ఇతని దగ్గర ఏముంది తెలుసా? అయ్యగారి దగ్గర లేనిది ఇతని దగ్గర ఫుల్గా ఉంది. అయ్యగారి దగ్గర ఏమి లేదు. ఉందా? చెప్పండరా, అయ్యగారి దగ్గర ఏమైనా ఉందా? ఏమి లేదు. ఇతని దగ్గర మాత్రం ఫుల్గా ఉంది. ఒక మాట చెప్తాను. సౌలు తన దాసుడు తీసుకొచ్చిన పావుతుల ఉంగరం ఉంటే ఉంటుందేమో. సౌలు గార్ధాబములను తప్పిపోయిన తర్వాత వెతకడానికి వెళ్ళి ఎంతకీ దొరకకపోతే ఇక్కడ ఒక దైవ సేవకుడు ఉన్నాడని వచ్చినప్పుడు ఆ దైవ సేవకుడికి వాళ్ళు ఇచ్చిన కానుక అక్కడ మనం చూస్తాం. ఎంత అయినది అంటే సమూయేలుకే కదా తీసుకొచ్చి ఇచ్చారు. సమూయేలుకే కదా, ప్రవక్త అయిన. పావుతులం వెండి ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చాడు. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే ఉన్నదేమో పాస్టర్ గారి దగ్గర. కానీ పాస్టర్ గారి కంటే ఇప్పుడు ఒకరోజు సడన్గా ఐశ్వర్యవంతుడు అయిపోయాడు. ఎవరు? యాజీ. డబ్బు ఉన్నప్పుడు నడక మారిపోద్ది, స్టైల్ మారిపోద్ది, ఆలోచన మారిపోద్ది, మాట తీరి మారిపోద్ది. ఇక అవన్నీ కొట్టొచ్చినట్టుగా కనబడతాయి. దొంగని పట్టించేది ఏంటంటే భయమట. పోలీసులు ఎలా పట్టేసుకుంటారండి దొంగోడిని? అసలు ఎలా దొరుకుతాడు, ఎలా దొరికిపోయాడు అని పోలీసులు అడిగితే వాళ్ళు చెప్తారు, వాడి భయమే మమ్మల్ని పట్టిస్తుంది. నిజానికి ఆడు దొంగ అని మాకు తెలదు, మమ్మల్ని చూడబోసారు ఇక్కడ బిత్తరైపోతాడు. ఆడు ఇలా అయిపోతూ ఉంటే మా ట్రైనింగ్లో అలా అయిపోతున్నాడంటే వాళ్ళు ఏదో తప్పు ఉందని మేము వాడి మీద నిఘా పెడతాము, దొరికిపోతాడండి అని చెప్తారు. వాడు హృదయంలో కలిగినటువంటి ఆ చెడు సంపదను చూసి ఉల్లాసం అత్యధికం అయిపోయింది. ఇక వాడు చాలా గట్టిగా ఉన్నాడు అనమాట. పూర్వం కథ చెప్పేవారు. మంత్రిని పిలిచాడట, రాజా ప్రజలు ఎలాగున్నారు అని. అంటే ప్రజలకి ఏముంది మహాప్రభు, చాలా చక్కగా ఉన్నారు, 3 పువ్వులు 6 కాయలుగా వాళ్ళ బ్రతుకు సాగుతుంది అన్నాడంట. ఎప్పుడు అడిగినా అలాగే అంటున్నాడంట. దీనికి కారణం ఏంటి అని గూఢచారులకి రాజుగారు బాధ్యత అప్పగించారట. ఈ మంత్రి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ పొదిలో ఏం చేశాడంటే బంగారం దాచుకున్నాడట, ధనం దాచుకున్నాడట. అది రోజు చూసుకొని మురిసిపోయేవాడట, రాజు దగ్గరికి వచ్చేవాడట. రోజు చూసుకొని మురిసిపోయేటట్టు రాజు దగ్గరికి వచ్చేవాడట. ఓహో, తన పొదిలో ఉన్న బంగారాన్ని బట్టి తను లోకమంతా నేను ఎలా ఉన్నాను అలాగే ఉన్నానని చెప్తున్నాడు. ఒకరోజు ఈ గూఢచారిని పంపించి బంగారం తీసేయండి అని చెప్పాడంట.
రహస్యంగా వెళ్ళి బంగారం కొట్టేశాడు. రాజు పంపించినటువంటి గూఢచారి యథావిధిగా పెట్టి ఓపెన్ చేసుకుంటే అందులో బంగారం లేదు. ఏడుపు దుఃఖముఖంతో ఉన్నాడు. యథావిధిగా రాజుగారి ముందర నిలవలసి వచ్చింది. రాజుగారు అడుగుతున్నారు, ఏమోయ్ మహామంత్రి, ఎలా ఉంది రాజ్యం అంటే, అయ్యా ఏడుపులు మరలు, ఎవడికి ప్రశాంతత లేదు, ఎక్కడ చూసినా దుఃఖమే, ఎక్కడ చూసినా దుఃఖమే, ఎక్కడ చూసినా దుఃఖమే. అర్థమవుతుందా? తనకి దుఃఖం, తనకి లేమి ఏర్పడితే, కరువు ఏర్పడితే ఇంక అందరూ అలాగున్నట్టే. తనకు బాగా సమృద్ధి ఉంటే ఇంక అందరూ అలాగున్నట్లే. ఇది దుర్భరమైనటువంటి రాజనీతి అన్నమాట అండి. ఇక్కడ మొత్తం మీద పాస్టర్ గారు అడిగేస్తా ఉన్నారు. ఏమని అడుగుతున్నారంటే 25 చదవండి. అతడు లోపలికి పోయి నిలవగా చూచి దేవునికి మహిమ కలుగునుగాక. దైవ సేవకుడు అడిగిన ప్రశ్న ఏమంటాడండి? నీవెచ్చటి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళావని అడగలేదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు. యోబు గ్రంథంలో కూడా తండ్రి అయిన దేవుడు సతానుతో ఇదే ప్రశ్న వేస్తాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని. అర్థమైందండి? ఈ ప్రశ్న అక్కడ ఒకలాగే ఉంది, ఇక్కడ ఒకలాగే ఉంది. అంటే ఈ ప్రశ్న దేవుడు వేసిన ప్రశ్న, ఇప్పుడు దేవుని సేవకుడు అదే ప్రశ్న వేస్తూ ఉన్నాడు. వేస్తున్నాడా? ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ గొప్ప అబద్ధం ఆడేశాడు. అబద్ధమా నిజమా? చెప్పండి, అబద్ధమా నిజమా? సత్యం పలుకుతాడు, సత్యాన్ని నేర్చుకుందామని వచ్చినటువంటి వాడు అసత్యాన్ని పూర్తిగా తన హృదయంలో నింపేసుకున్నాడు. సత్యం కరువైపోయింది గెహజీ దగ్గర, నమ్మకత్వం పోయింది, యథార్థత పోయింది, అంతా మాయే. స్వార్థం తన హృదయంలో గూడు కట్టుకొని ఉంది. కానీ ఉండడం సత్యవంతుడైన దేవుని యొక్క సేవకుని యొక్క ఆశ్రమంలో ఉన్నాడు. ఉండడమైతే ఆశ్రమంలో ఉన్నాడు, కానీ తన హృదయం మాత్రం చేదైన, శాపగ్రస్తమైన, శపితమైన భవిష్యత్తు కనబడతా ఉంది. ఉన్నంత మాత్రాన ప్రయోజనం కాదు. చాలామంది గుళ్ళో ఉంటారు, 365 రోజులు గుళ్ళో ఉంటారు, వారం వారం మానకుండా ఆరాధనలో ఉంటారు. కానీ బ్రతుకులో స్వచ్ఛత లేకపోతే, దేవుని యొక్క దయాగుణం లేకపోతే, క్రీస్తు ప్రేమ వారి జీవితాల ద్వారా లోకానికి చూపించకపోతే ప్రయోజనం ఏముంది? ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు? ఆడైతే సైతాన్ గారు నిజం చెప్పాడు, భక్తుడు అబద్ధం చెప్తున్నాడు. ఎంత విచిత్రమైన ప్రక్రియ చూడండి. నేను భూమి మీద అటు ఇటు తిరుగుచూ వచ్చాను అంటాడు. మరి వీడేమంటాడు? సైతాన్ గారు నిజం చెప్పాడు. ఎవరి దగ్గర? దేవుడి దగ్గర. దేవుని సేవకుడు నిజం చెప్పుకోలేకపోతున్నాడు. అంటే సైతానికంటే భయంకరుడుగా మారిపోయాడనమాట అండి. ధనం అలాగున అతన్ని మార్చేసింది. ఈరోజు భక్తులు, లోకస్తులు, ఈ రెండు గుంపులను జాగ్రత్తగా ఆలోచన చేస్తే లోకస్తులు నిలకడగా నిజాయితీగా ఉన్నట్లుగా భక్తులు అని చెప్పుకున్నటువంటి వారి బ్రతుకుల్లో అది కనబడటం లేదు. మాట మీద అన్యుడైనా నిలబడుతున్నాడు, క్రీస్తుని ఎరగినోడైనా మాట మీద నిలబడుతున్నాడు. కానీ నీవు క్రీస్తుని ఎరిగిన భక్తుడిగా నీవు చెప్పుకొని నీ బ్రతుకులో స్వచ్ఛత లేని పరిస్థితిని కలిగి ఉంటూ ఉన్నారు. అననీయ సప్పీరాలు చూడండి, ప్రభు కొరకు, పరిచర్య కొరకు తన యావదాస్తిని అమ్మేద్దామని అనుకొని, అమ్మిన తర్వాత అమ్మేశామని చెప్పి కొంత తీసుకొచ్చి అపోస్తలుల పాదాల ముందర పెట్టి మొత్తం అంతా ఇదేనని చెప్పారు. ఎంత దారుణమైనటువంటి అబద్ధము! ఆయన చెప్తున్నాడు, ఏమని చెప్పాడు తెలుసా? పౌలు గారు ఏం చెప్తున్నాడు? నిజం చెప్పాడా? నిజం చెప్పాడా? నమ్మాడా? ఆయన నమ్మాడా? చెప్పండి, నమ్మాడా? నువ్వు అనుకుంటావు సులువుగా మోసం చేసి వచ్చాను కొన్ని సేవకుడే కదా, పాస్టర్ గారే కదా, ఏదో ఏం చెప్తే ఆయనకేం తెలుస్తుందిలే, ఆయనకేమి తెలవదని అనుకుంటావు. అన్నీ తెలుస్తుంది. నిజమైన దేవుని సన్నిధిలో నమ్మకంగా బ్రతికే ప్రతి దైవ సేవకుని దగ్గర మరుగైనది ఏది ఉండదన్నమాట అండి. నీ నడక తెలిసిపోద్ది, నీ మాట తెలిసిపోద్ది, నీ ఆలోచన తెలిసిపోతుంది. కారణం ఏమిటంటే ఈయనకంత దూరదృష్టి లేదు.
కానీ దైవము తన మీద ఆవరించుకొని ఉన్నందువలన తననెవ్వడు మోసం చేయలేడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దైవ సేవకుడు ఎక్కడో జరిగిన దాన్ని ఆయన ఎలాగూ చెబుతున్నాడంటే ఇక్కడ చూద్దామండి. అక్కడ ఏమని రాస్తుందంటే, రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? పాస్టర్ గారు ఎక్కడున్నారు? ఆశ్రమంలో ఉన్నాడు. పాస్టర్ గారు ఎక్కడున్నాడండి? ఆశ్రమంలో ఉన్నాడు. ఎలీషా ఆశ్రమంలో ఉన్నాడు. నయమానేమో వెళ్ళిపోతున్నాడు. యోర్దాను నది చూపిద్దామని గెహజీ వెళ్ళాడు. తిరిగి వచ్చిన తర్వాత దారి దాకా దేబెడదామని అనుకుంటాం కదా, చుట్టాలు వచ్చినప్పుడు. మాయలో పడ్డాడు, మాయ చేశాడు. వీడు వెళ్ళి బాయి చెప్పడానికి వెళ్తే చూసేవాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఇతను ఎంత మంచోడు, ఊరి చివరి దాకా వచ్చి దేబెట్టి వెళ్ళాడని. కానీ ఇతను అనుకుంటున్నాడు, నేను ఆ మన్నల్లో ఆ గౌరవం నేను కొట్టేస్తాను, నేనే అక్కడ దాకా వెళ్తాను. కానీ దేవుని యొక్క ఆత్మ చెప్తుంది, దైవ సేవకుని యొక్క మనస్సట వీళ్ళు ప్రయాణంలో గమనిస్తూ ఉన్నట్లుగా ఈ భాగంలో మనం చూస్తాం. అందుకేనేమో 91వ కీర్తనలో కనబడుతుంటుంది, రాకపోకల్లో యెహోవా తోడై ఉంటాడు, నీ పాదాలకు రాయి తగలకుండా యెహోవా తన దూతలకు ఆజ్ఞాపిస్తాడట, వారు తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారట. నయమాను ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు దేవుని యొక్క కృప నయమాను వెనకాతలు లేదు. కానీ కృప చేత నింపబడిన నయమాను తిరిగి వెళ్ళేటప్పుడు ఎలీషా యొక్క మనస్సు ఆయనతో కలిసి ప్రయాణం చేస్తూ ఉంది. ఒక మాట మనం జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మకస్తులుగా బ్రతుకుతున్న నీవు ఎప్పటికీ ఒంటరిగా నీవు ప్రయాణం చేయలేవు. నువ్వు అనుకుంటావు, నేను ఒంటరిగా వెళ్తున్నా, నాకు తోడా నీడా అని. కానీ నీతో నీ దేవుడు ఉంటాడనమాట. దేవునికి మహిమ కలుగునగాక. నీ ఎటు చూసినా నీకు ఎవరు కనబడరు, నాకు ఎవరు లేరే, నేను ఒంటరి ఉన్నాను నువ్వు అనుకుంటావు. కానీ దేవుని మనసు ఎల్లప్పుడూ ఆయన బిడ్డల మీద ఉంటుందట. దేవునికే మహిమ కలుగునగాక. ఆయన మార్పు చెందిన స్వస్థపరచబడిన ఎలీషాతో దేవుని యొక్క మనస్సు వెళుతూ ఉంటే మధ్యలో వీడు చేసిన చేష్టలన్నీ దేవుని యొక్క సేవకుని యొక్క మనస్సు సంపూర్ణంగా గ్రహించింది. నేను నా మనస్సు నీతో రాలేదా అని చెప్పాడు. ఏం చెప్తాడు ఇప్పుడు? ఏం చెప్తాడు? నోటి మాట రావట్లేదు, ఏది పడితే అది వాగడానికి ఇక్కడ కుదరట్లేదు, తప్పించుకోవడానికి ఏ విధమైన ఆస్కారం లేదు. వాడు చేసిన పనికి వాడికి బహుమానము దైవ సేవకుడు సిద్ధపరుస్తున్నాడు. ఏమిటట? ఆయన వార్నింగ్ ఇచ్చాడు, చెప్తున్నాడు, ద్రవ్యము, వస్త్రములు, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనటానికి ఇది సమయమా? సంపాదించుకోవాలి, కాదంటం లేదు. కానీ ఇది రైట్ టైం కాదు. ఇది సమయమా? దానికి ఒక సమయం ఉంది. ఇది సమయమా? నువ్వు తోటలో సంపాదించుకోవడానికి, బంగారం కొనుక్కోవటానికి, లేకపోతే భూమి మీద భాగ్యవంతుడు అనిపించుకోవడానికి ప్రయత్నం చేయడానికి ఇది టైమా? తిరిగినంత కాలం లోకంలో తిరిగావు, సంపాదించాలనుకొని ప్రయత్నం చేసినంత కాలం ప్రయత్నం చేశావు, వైరాగ్యంతో కదా నా దగ్గరికి వచ్చావు. ఇక్కడికి వచ్చి కూడా మరలా అదే పని చేస్తే ప్రయోజనం ఏముంది? నువ్వేమి నేర్చుకుంటావు? ఇది సమయమా చెప్పి ఆయన పలికిన మాట ఏమిటంటే, ఎవడి కుష్ఠరోగం అయితే వాడిని వదిలి వెళ్ళిపోయిందో ఆ కుష్ఠరోగం నిన్ను, నీ ఇంటి వారిని, నీ పిల్లలను పిల్ల తరముల వరకు వెంటాడుతుందని చెప్పేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అన్యాయంగా ఎక్కడైనా ఏ వ్యక్తి అయినా సంపాదించుకుంటే ఆ పాప దోషమట
పిల్లలు వరకు కూడా అనుభవించాల్సి వస్తుందట. గెహాజీ దేవుడిని ఎందుకు నమ్ముకున్నాడు? అతను బాగుండాలని. ఎందుకు పరిచర్య బాధ్యత భుజం మీద వేసుకున్నాడు? ఆయన పిల్లలు క్షేమంగా ఉండాలని. ఏమి పొందుకున్నాడు అని ఆలోచన చేస్తే అతను అనుకున్నది ఒక్కటి కూడా అతని జీవితంలో జరగలేదు. అక్కడ ఏదండి ఎన్ని 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 కేజీలు బంగారం? 48 కేజీలు బంగారం. ఇప్పుడు వాడిని స్వస్థపరచలేడానికి సరిపోదు. అది 48 కేజీల బంగారం వాడి కుటుంబాన్ని స్వస్థపరచడానికి సరిపోదు. ఇప్పుడు కుటుంబం ఏ కుటుంబం అయిపోయిందంటే కుష్ఠరోగుల కుటుంబం అయిపోయింది. దేవునికి మహిమ కలుగును కాక. అలాగను మాట్లాడుతుండగానే సర్వకాలం అని రాసింది బైబిల్లో. సర్వకాలము అంటిండును అని చెప్పగా వాడు మంచి వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. కృప నుంచి తొలగిపోతే అంతకంటే దుర్భరమైన అవస్థ మరొకట్లేదు. నువ్వు చేసే భక్తి, నువ్వు చేసే ప్రార్థన నీ పిల్లలకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. నువ్వు చేసే ఆ దొంగ బుద్ధి, నువ్వు చేసే ఆ పాపము పిల్లలకు శాపాన్ని తీసుకొస్తుంది. నువ్వు అనుకుంటున్నావు, నా పిల్లలకి 5 ఎకరాల భూమి సంపాదించాను, 10 తులాల బంగారాన్ని సంపాదించాను, 3 అంతస్తుల మేడని సంపాదించాను. నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు సంపాదించావు అనుకున్నది నీ పిల్లలకి ఆశీర్వాదమా, లేకపోతే నీ పిల్లలకి శాపాన్ని నువ్వు సంపాదించావా అర్థం చేసుకోవాలి. ఆకాశ పక్షులు చూడండి, విత్తవు, కోయవు, కొట్లలో కూర్చోవు, వాటికి ఆహారం ఇచ్చే దేవుడు. సింహ పిల్లలు లేమగలవై ఆకలి కొంటే ఏమో కానీ నా పిల్లలు అన్నాడు ఆకలి కొన్నారు. రక్షించే దేవుడు, ఇశ్రాయేలీయులను కాపాడే దేవుడు, కొనుకొని నిద్రపోడని లేఖనాల్లో రాయబడి ఉంది. అటువంటి భద్రతను అనుగ్రహించే దేవుడు చెప్తున్న మాట, నమ్మకస్తులైనటువంటి వారికి దీవెనలు మెండుగా ఉంటాయి, మోసగాళ్ళ కుటుంబాలకు శాపం మెండుగా ఉంటుంది. అంతే. ఇప్పటికైనా మనం మనసులో పరీక్ష చేసుకొని మన పిల్లలకి మన నడక ద్వారా పుణ్యాన్ని సంపాదించామా, పాపాన్ని సంపాదించామా? మన నడక ద్వారా, మన భక్తి ద్వారా మేలును సంపాదించామా, కీడును సంపాదించామా? తరతరములు తరగని శాపం గెహజీ సంపాదించి వంశానికే నాశనాన్ని తెచ్చుకున్నాడు. తన భక్తి వేషం, భక్తి ముసుగులో తన కుటుంబానికి అతడు సంపాదించింది ఏమిటంటే శాపం, శాపం, శాపం. నీ సంగతి నా సంగతి ఏంటి? నీ వల్ల, నా వల్ల సరి అయిన భక్తి చేయకపోవటం వల్ల, దేవుని సన్నిధిలో నమ్మకంగా లేకపోవటం వల్ల అమాయకులైన మన కుటుంబం నీ యొక్క దుష్ప్రవర్తనను బట్టి శాపగ్రస్తులు అయిపోబోతూ ఉన్నారేమో. ప్రార్థన చేయాలి, ప్రభు పాదాలు పట్టుకోవాలి, క్షమించమని బ్రతిమలాడాలి. ఒకవేళ అవిధేయత వలన, నోటి మాట వలన, కంటి చూపు వలన, కాలి నడకల వలన, మనస్సు తప్పుడు మార్గంలో నడవటం వల్ల ఒకవేళ నీకు ఇష్టం లేని పాపం ఏదైనా నా జీవితంలో చేస్తుంటే ఆ శాపం నా బిడ్డల మీదకి రానియొద్దు ప్రభు అని దేవుని పాదాలు పట్టుకొని మోకరించి అబ్బా తండ్రి అని మనం ప్రార్థన చేద్దాం. దేవుని బ్రతిమలాడుకుందాం. మన రక్షకుడైనటువంటి దేవుడు క్షమాహృదయం కలిగినటువంటి వాడు, ఆయన క్షమించేవాడు, ఆదరించేవాడు, సహాయం చేసేవాడు.